శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షక మిత్రులు, అలాగే నా సంస్కృతవాణి ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తూ మనం చెప్పుకుంటున్నటువంటి సౌందర్య లహరిలోని 24వ శ్లోకాన్ని నేర్చుకుందామా. ఈ శ్లోకంలో శంకరులు జగదంబిక యొక్క భ్రూవిలాస మహిమను వర్ణన చేస్తున్నారు. కేవలం అమ్మవారి యొక్క కనుబొమల సైగ చేతనే ఈ సమస్త జగత్తు కదులుతోందని వ్యక్తం చేస్తున్నారు. లలితా సహస్రనామాల్లో అమ్మవారికి పంచకృత్య పరాయణ అని ఒక నామం ఉంది. ఈ సృష్టి అంతటి వెనుక 5 పనులు జరుగుతూ ఉంటాయి. ఈ 5ంటిని అమ్మవారి యొక్క ఆజ్ఞానుసారమే ఆయా తత్వాల అధిష్టాన దేవతలు నిర్వహిస్తుంటారన్నమాట. అలాగని ఆమె వారిని పిలిచి ఆజ్ఞాపించదట. కేవలం ఆమె కనుబొమ్మల క్షణకాల కదలిక వలన దానిని ఆజ్ఞగా శిరసావహించి ఈ 5 పనులు ఆయా దేవతలు నిర్వహిస్తుంటారట. అలా ఈ జగత్తంతటికి ఆమెయే అధిష్టాత్రి అయి ఉంటుందన్నమాట. అందుకే ఆమెను లలితా శాస్త్రం శ్రీ మహారాజ్ఞి అని పిలిచింది. ఈ శ్లోకాన్ని నిత్యము కనీసం 21 సార్లు పారాయణ చేస్తే ఇంట బయట తన మాటకు తిరుగుండదు. ఎలాంటి కఠినమైన పనులు ప్రారంభించినా సాఫీగా సాగిపోతాయి. మంచి ఫలితాలు పొందుతారు. సరే, ఇంకా శ్లోకంలోకి వెళ్దామా. జగత్సూతే ధాత హరిరవతి రుద్రక్షపయతే తిరస్కుర్వన్నేతతు స్వమపివ పురీశస్థిరయతి సదా పూర్వస్సర్వం తజిదం అనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణచలితయో భ్రూలతికయో. ఇప్పుడు ఈ శ్లోకాన్ని పదాలుగా విడదీసి చదువుతాను. ఆగిన చోట మీరు విరామ చిహ్నాలు పెట్టుకోండి. జగత్ సూతే ధాత హరి అవతి రుద్ర క్షపయతే తిరస్కుర్వన్ ఏతత్ స్వం అపి వపుః ఈశః తిరయతి సదాపూర్వః సర్వం తత్ ఇదం అనుగృహ్ణాతి చ శివః తవ ఆజ్ఞాం ఆలంబ్య క్షణచలితయోః భ్రూలతికయోః. ఇప్పుడు ప్రతి పదానికి అర్థాన్ని సూక్ష్మంగా వివరిస్తాను. చివరిగా శ్లోకం మొత్తాన్ని వివరిస్తాను. హే జగన్మాత, క్షణచలితయోః క్షణకాలము మాత్రమే కదిలింపబడిన తవ నీ యొక్క భ్రూలతికయోః తీగల వంటి కనుబొమల యొక్క ఆజ్ఞను ఆలంబ్య ఆధారంగా తీసుకొని ధాత అంటే సృష్టికర్త అయిన బ్రహ్మ జగత్ ఈ చరాచర జగత్తును సూతే సృష్టిస్తున్నాడు. హరిహి విష్ణువు అవతి ఈ సృష్టిని రక్షిస్తున్నాడు. రుద్ర రుద్రుడు క్షపయతే ఈ జగత్తును లయము చేస్తున్నాడు. ఈశః మహేశ్వర తత్వమైన ఈశ్వరుడు ఏతత్ ఈ బ్రహ్మ విష్ణు రుద్రులను తిరస్కుర్వన్ మరుగున పెడుతూ స్వం తనదైన వపురపి అంటే వపుః అపి అన్నమాట శరీరమును కూడా తిరయతి మరుగున పెడుతున్నాడు. అంటే ఇక్కడతో ఈ బ్రహ్మాండ ప్రళయము జరిగినది అని అర్థం. ఇప్పుడు సదాపూర్వ సదాశబ్దము పూర్వమునందుగల శివ శివుడు అంటే సదాశివుడు. సర్వం సమస్తమైన తత్ ఇదం మొదట చెప్పిన బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరాత్మకమైన తత్వచతుష్టయమైన ఈ జగత్తును అనుగృహ్ణాతి అనుగ్రహిస్తున్నాడు. అంటే ఈ బ్రహ్మాండమును తిరిగి సృష్టిస్తున్నాడని అర్థం. జగత్సూతే ధాత హరిరవతి రుద్రక్షపయతే తిరస్కుర్వన్నేతతు స్వమపి వపురీశస్థిరయతి సదా పూర్వస్సర్వం తజిదం అనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణచలితయో భ్రూలతికయో. హే జగజ్జనని, క్షణకాలము నీ కనుబొమల కదలిక చేత మాత్రమే సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ చరాచర జగత్తును సృష్టిస్తున్నాడు. విష్ణువు రక్షిస్తున్నాడు. రుద్రుడు లయము చేస్తున్నాడు. ఈ బ్రహ్మ విష్ణు రుద్రులను మహేశ్వర తత్వమైనటువంటి ఈశ్వరుడు మరుగున పరచి చివరకు తనను తానే ఆ సదాశివుని యందు మరుగున పెట్టుచున్నాడు. ఈ విధంగా బ్రహ్మాండ ప్రళయము జరిగిన తరువాత సదాశివుడికి బ్రహ్మాండమును తిరిగి అనుగ్రహించాలన్న కోరిక కలిగి బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర తత్వములతోడిన
కూడినటువంటి ఈ జగత్తును సృష్టిస్తున్నాడు కదా అమ్మా, ఇదంతా కేవలం నీ కనుబొమల కదలిక నుండి వచ్చే ఆజ్ఞ వల్లనే జరుగుతోంది సుమా అంటున్నారు శంకరులు. అమ్మవారికి పంచకృత్య పరాయణ అని కదా లలితాశాస్త్రంలో చెప్పబడింది. ఈ పంచకృత్యములు ఏవి అంటే సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము. ఇవి పంచకృత్యములు. మనకు సృష్టి, స్థితి, లయల వరకు సహజంగా తెలుస్తూ ఉంటుంది. బ్రహ్మ సృష్టి చేస్తాడు, దానిని రక్షిస్తాడు విష్ణువు. రుద్రుడు ఆ సృష్టిని లయం చేస్తాడు. ఇంతవరకు మనకు తెలుసు. దీని తరువాత మరో 2 పనులు జరుగుతూ ఉంటాయి. అవి తిరోధానము, అనుగ్రహము. ఈ తిరోధానం అంటే ఏమిటి అంటే రుద్రునిచే లయం చేయబడిన తరువాత ఈ సృష్టి, స్థితి, లయలకు మూలతత్వములైనటువంటి బ్రహ్మ, విష్ణువు, రుద్రులు కూడా ఇక మరి ఉండరు. ఆ 3 తత్వములను తనలో లయం చేసుకొని చివరకు తనను తాను కూడా ఆ సదాశివునిలో మరుగుపరుస్తాడు. అది ఏ తిరోధానము. ఇంకా అనుగ్రహం అంటే ఏమిటో చూద్దాం. ఇప్పుడు సంపూర్ణంగా లయమును పొందిన మూల ప్రకృతిలో ఐక్యమైన జగత్తు యొక్క ఈ మూలతత్వాలను మళ్ళీ సృష్టికి అనుకూలంగా చేస్తాడు సదాశివుడు. ఇది అనుగ్రహము. అనుగ్రహాతి అంటే ఇది వరకటి దానిని మళ్ళీ అనుసరించడం అన్నమాట. ఇప్పుడు మళ్ళీ సృష్టి కార్యం ప్రారంభమవుతుంది. మీకు ఒక ఉదాహరణ చెప్పి ఈ పంచకృత్యములు మీకు బాగా అర్థమయ్యేటందుకు ఇంకొంచెంగా ప్రయత్నం చేస్తాను. ఒక అవ్వ కొన్ని ఆట బొమ్మలను గంపలో పెట్టుకొని తెచ్చి దారిలో ఒక ప్రక్కన పేర్చింది. ఇప్పుడు ఆ ప్రదేశం అంతా బొమ్మలమయంగా మార్చేసింది. ఇది ఏ సృష్టి. ఇది బ్రహ్మగారు చేస్తున్న పని. ఇలా సాయంకాలం వరకు అక్కడే ఉండి ఆ బొమ్మలను అమ్ముతూ వాటిపై పడే ధూళిని తుడుస్తూ వాటిని రక్షిస్తూ ఉంది. ఇది ఏ స్థితి. ఇది విష్ణువు చేస్తున్న పని. ఇంకా చాలా పొద్దుపోయింది. ఇప్పుడు ఆ బొమ్మలన్నీ మళ్ళీ గంపలో పడేసి మూత వేసింది. ఇప్పుడు అక్కడ బొమ్మలు లేవు కదా. ఇది ఏ లయ. ఇది రుద్రుడు చేస్తున్న పని. సరే, ఇప్పుడు అవ్వ గంపను తలకెత్తుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడ ఆ అవ్వ కూడా లేదు కదా. ఇది ఏ తిరోధానము. ఇది మహేశ్వరుడు చేస్తున్న పని. ఇంకా ఆ అవ్వ మళ్ళీ తరువాతి రోజు అదే గంపను మళ్ళీ అక్కడికే తెచ్చింది. మళ్ళీ సృష్టికి ఉపక్రమించిందన్నమాట. ఇది ఏ అనుగ్రహము. ఇది సదాశివుని యొక్క పని. నిన్నటి బొమ్మలను పేర్చిన విధంగా ఈరోజు మళ్ళీ పేర్చడానికి సిద్ధమయ్యింది కదా, అందుకని అది అనుగ్రహము. చూసారా, ఈ చరాచర జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములు ఈ విధంగానే జరుగుతున్నాయన్నమాట. ఇప్పుడు ఈ 5 చేస్తున్నది ఎవరు? అవ్వ ఒక్కతే కదా. ఆయా పనుల ధర్మములను బట్టి వాటికి పేర్లు మారుతున్నాయే కానీ చేసేది ఒక్కతే కదా. అలాగే ఈ జగత్తులోని ఈ 5 కృత్యములకు మూల ప్రకృతి ఆ జగన్మాతయే. అందుకు అమ్మను పంచకృత్య పరాయణ అని పిలుస్తాం. ఆయా కృత్యములకు ఆయా కర్తృత్వములే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడును. వీళ్ళంతా అమ్మ యొక్క కనుసైగ చేసినంత మాత్రాన దానినే ఆజ్ఞగా శిరసావహించి వాళ్ళంతా ఈ కృత్యములు నిర్వహిస్తున్నారనేది ఈ శ్లోకంలో ప్రధానమైనటువంటి భావం. అమ్మ యొక్క శాసనం ఎవ్వరికైనా అనుల్లంఘ్యమైనటువంటిది. ఆ జగదంబ శాసనాన్ని పాటించి తీరవలసిందే. అందుకే లలితా సహస్రనామాల్లో అమ్మకు అనుల్లంఘ్య శాసన అని ఒక పేరు కూడా ఉంది. సరే, ఇప్పుడు శ్లోకంలోని ఒక్కొక్క వాక్యాన్ని తరచి చూద్దాం. జగత్సూతే ధాత హరిరవతి రుద్రక్షపయతే. ధాత అంటే బ్రహ్మ. జగత్సూతే ధాత అంటే బ్రహ్మ ఈ జగత్తును సృష్టి చేస్తున్నాడు. హరిహి అవతి అంటే విష్ణువు ఈ జగత్తును రక్షిస్తున్నాడు. రుద్ర క్షపయతే రుద్రుడు ఈ సృష్టిని లయం చేస్తున్నాడు. ఈ 3 త్రిమూర్తులు చేస్తున్న పని. ఇంకా 2వ వాక్యంలోకి వెళ్దాం. తిరస్కుర్వన్నేతతు స్వమభివపురీసహ తిరయతి. ఈసహ అంటే మహేశ్వరుడు. ఏతత్ తిరస్కుర్వన్ ఈ సృష్టి, స్థితి, లయల యొక్క మూల కర్తృత్వములను మరుగుపరచి స్వమభి వపుహు తిరయతి తనను తాను కూడా మరుగున పరుచుకుంటూ ఉన్నాడు. అంటే మహేశ్వరుడు ఈ బ్రహ్మ, విష్ణు, రుద్రులను తనలో ఆరోపించుకొని తాను ఆ సదాశివతత్వంలో అంతర్భూతమగుచున్నాడు. ఇది ఏ బ్రహ్మాండ ప్రళయం అన్నమాట. సృష్టి అంతా పూర్తిగా తిరోధానమైపోతుంది. ఇంకా 3వ వాక్యంలోకి వెళ్దాం. సదా పూర్వసర్వం
తజిదం అనుగృహ్ణాతి చ శివ అంటారు. సదాపూర్వ శివ అంటే సదా అనే మాట ముందుగా ఉన్న శివుడు అంటే సదాశివుడు అన్నమాట. సర్వం తజిదం అనుగృహ్ణాతి అంటే మహేశ్వరుడు తిరోధానము చేసిన తరువాత ఈ సమస్త జగత్తును అనుగృహ్ణాతి తిరిగి సృష్టికి ఉపక్రమించుచున్నాడు. ఇంకా 4వ వాక్యంలో ఈ సమస్త కార్యాలు ఎలా జరుగుతున్నాయో చెబుతున్నారు చూడండి. తవాజ్ఞామాలంబ్య క్షణచలితయో భ్రూలతికయో. పైన చెప్పినటువంటి పంచకృత్యములను ఆ బ్రహ్మ కీటజనని అయినటువంటి ఆ తల్లి యొక్క ఆజ్ఞను స్వీకరించి బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశానుడు, సదాశివులు చేస్తున్నారట. అది కూడా అమ్మ కేవలం ఇలా క్షణకాలం కనుబొమ్మలతో సైగ చేసినంత మాత్రాన వారు ఆ పనులు చేస్తున్నారట. అంటే అమ్మ యొక్క సర్వాధిక్యతను ఇందులో వ్యక్తం చేస్తున్నారు శంకరులు. ఈ జగత్తుకంతటికీ ఆమెయే సుప్రీం. సర్వదేవతలు అమ్మ యొక్క ఆజ్ఞానువర్తులే. అంటే అనేక కోటి బ్రహ్మాండముల యొక్క ఉత్పన్నమునందు, సంహారమునందు అమ్మ యొక్క భ్రూ విక్షేప మాత్రమైన శక్తి సదాశివునికి సాచివ్యం చేస్తున్నదని అర్థం అన్నమాట. ఉత్తమమైనటువంటి శాసకులు మాటలతో కాకుండా కేవలం కనుసైగలతోనే పనులు జరిపించుకుంటారు కదా, అలాగా అమ్మ ఉత్తమ శాసకురాలని అర్థం. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని లలితా సహస్రనామాల్లోని ఆ నామానుకున్నటువంటి అర్థం ఇదే. నిత్యము ఈ 5 కృత్యములు మన జీవితంలో ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. చూడండి, ఉదయాన్నే మనం నిద్ర లేచి పనులు ప్రారంభించాం, ఇది సృష్టి. సాయంత్రం వరకు చేస్తూనే ఉంటాం, ఇది స్థితి. రాత్రి మళ్ళీ నిద్రిస్తాం, ఇది లయ. ఆ నిద్రలో మనలను మనమే మరిచిపోయి ఉన్నాం, ఇది తిరోధానం. తిరిగి నిద్రలేచి పనులకు ఉపక్రమించాం, ఇది అనుగ్రహం. చూసారా, ప్రతిసారి ఈ సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహములనే ఈ పంచకృత్యములు మన జీవితంలోనూ జరుగుతూనే ఉంటాయి. దీనంతటికీ మూలకారణం ఎవరు? అమ్మయే. అందుకే అమ్మకు పంచకృత్య పరాయణ అని పేరు. ఇంకా జీవుడి విషయంలో చెప్పవలసి వచ్చినప్పుడు, ఎవడు ఈ ప్రాపంచిక విషయములందు చిక్కుకొని మాయలో పడి భగవంతుణ్ణి తెలుసుకోవాలన్న కోరిక కూడా కలగడం లేదో వాడు తిరోధానంలో ఉన్నాడని అర్థం. యోగ్యులైనటువంటి వాళ్ళు, జ్ఞానులు, మహర్షులు మాత్రమే దీనిని దాటి భగవంతుని గురించి తెలుసుకుంటున్నారు. సర్వం బ్రహ్మమయం జగత్ అనే జ్ఞానం కలుగుతుందో వారు అనుగ్రహాన్ని పొందారని భావం. తిరోధానం అంటే మాయ, అనుగ్రహం అంటే జ్ఞానం. అందుకే భగవంతుడే అంటాడు ఒక చోట, మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిత్ మాం వేత్తి తత్వతః. అంటే వేల కొలది మనుష్యులలో ఎవడో ఒకడు మాత్రమే భగవంతుణ్ణి తెలుసుకోవాలని కోరుకుంటున్నాడట. అలా కోరుకున్నటువంటి వేల మంది మనుష్యులలో ఒక్కడు మాత్రమే నన్ను తెలుసుకోగలుగుతున్నాడు అంటారు. చూసారా, ఇంతమందిని మోహంలో పెట్టి భగవంతుడికి దూరంగా అంటే తిరోధానంలో ఉంచుతున్నది ఆ తల్లియే. ఆ మాయ అనే తెర తీసి జ్ఞానం కలిగించేది ఆ తల్లియే. అందుకే ఆమెకు లలితా శాస్త్రంలో పశుపాశ విమోచిని అని పేరు కూడా ఉంది. ఆ పాశాన్ని వేయడము, తీయడము ఆమెయే చేస్తున్నది. అందుకే అమ్మ పాదాలే మనం పట్టుకోవాలి. అందుకే శ్రీ విద్యలో కూడా అమ్మను ఈక్షణాత్మికా శక్తి అని వర్ణిస్తారు. అమ్మను ఈక్షణ శక్తిగా వర్ణిస్తారు. క్షణచలితయో భ్రూలతికయో అని శ్లోకం చివరి మాటకు అర్థం ఇదే. అమ్మ యొక్క చూపులకు ఆ శక్తి ఉంది. అందుకే అమ్మను అనేకసార్లు కంటి చూపుతో సంబంధించిన పేర్లనే అంటే కామాక్షి, విశాలాక్షి, మీనాక్షి అని పిలుస్తూ ఉంటాం. అయితే చాలామందికి ఇప్పటికీ ఒక సందేహం కలుగుతుంది. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు అమ్మ యొక్క ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటున్నారు అంటున్నారు కదా, వీళ్ళందరూ తక్కువ, అమ్మ ఎక్కువ అని అర్థమా అనుకుంటారు. కాదు, వీరి రూపంలో అమ్మయే ఉంటూ వీటికి అతీతంగా అమ్మ ఉందని అర్థం. అందుకే సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవిందరూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధాన కరీశ్వరి, సదాశివ అనుగ్రహద, పంచకృత్య పరాయణ అని కదా లలితా శాస్త్రం చెబుతోంది. ఆమెయే సృష్టికర్తయ్య బ్రహ్మరూపంలో, రక్షించినప్పుడు విష్ణు రూపంలో, లయం చేసినప్పుడు రుద్రుని రూపంలో, తిరోధానం చేసినప్పుడు ఈశానుని రూపంలో, అనుగ్రహించినప్పుడు సదాశివుని రూపంలో ఉండి ఈ పంచకృత్యములు ఆమెయే చేస్తున్నదని అర్థం. సరే మిత్రులారా, నా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.